బిగ్ డిబేట్కు స్వాగతం. తిరుమలలో అపచారాల మీద అపచారాలు ఏకంగా చెప్పులేసుకొని మరీ మహాద్వారం దాకా వెళ్ళిపోతుంటే విజిలెన్స్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది గుడ్లప్పగిచ్చి కళ్ళప్పగిచ్చి చూస్తూ వస్తున్నారు. పాపం మహాద్వారం దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆపకపోతే నేరుగా స్వామివారి అంతరాలయంలోకి చెప్పులేసుకొని వెళ్ళిపోయేంతటి పరిస్థితి. ఎవరో ముగ్గురు పెద్ద మనుషులు పొద్దున్నే వారికి దండం పెట్టుకొని వారిని పూజించుకోవాలన్నమాట. సో ఇది కాక మరి చూస్తే కనుక అర్చకులు స్వామివారి ప్రసాదం నివేదనకి గంగాళాలు తీసుకెళ్తుంటే తలుపులు వేసేశారు. ఎండలో వాళ్ళని బయట నుంచోబెట్టారు. స్వామివారి మహానైవేద్యానికి అంతరాయం. ఎందుకు ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి? మేము రాగానే అది చేస్తాం ఇది చేస్తాం అని ఒంటి మీద వీరతాళ్ళు వేసుకుని మరీ చెప్పిన టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యులు, అలాగే అసలు టీటీడీ పవిత్రతకి తామే బ్రాండ్ అంబాసిడర్స్ అని, తాము మాత్రమే పవిత్రతను కాపాడగలమని భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఈవో జేఈఓలు, మిగిలిన సిబ్బంది వీళ్ళంతా ఏమయ్యారు? పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రైస్తవీకరణ జరిగింది తిరుమలలో అని చెప్పిన పెద్ద మనుషులందరూ ఇవాళ ఎందుకు ముక్కున వేలేసుకొని విస్మయంగా అలా చోద్యం చూస్తూ కూర్చున్నారు? వీటన్నిటికీ సంబంధించి సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్, ఇది మస్తాన్ రావు గారు, ఇది పూర్తిగా తిరుపతి సబ్జెక్టు. ఉన్నవాళ్ళు ముగ్గురు కూడా తిరుపతి వాళ్ళే. వాళ్ళిద్దరూ తిరుపతి, చిన్నపరెడ్డి గారు ఐ బిలీవ్ ఫ్రమ్ కడప అనుకుంటాను. సరే, ఎనీహౌ మొత్తానికి రాయలసీమ ప్రాంతం, తిరుపతి ఆచారాలు, తిరుమల సంప్రదాయాలు ఇవన్నీ తెలిసిన వారు. సురేంద్ర నాయుడు గారు అయితే కొట్టిన పిండి, వారి దగ్గర స్టార్ట్ చేద్దాం. సురేంద్ర నాయుడు గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు, గోవులు 100 గోవులు మురిచిందాయట. వాళ్ళు లెక్కగట్టి మరి 100 అయిన తర్వాత చెప్పారు. అప్పటిదాకా మీరు ఏం చేస్తున్నారు సార్? అంటే మీ టీటీడీ బోర్డు ఏం చేస్తుంది, మీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? మీ అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సరే ఈరోజు పొద్దున్నే కొన్ని తప్పులు కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళు గుట్టగాల్చి ముఖాన్ని వేసేస్తారు, తుడుచుకోండి అంటారు. ఈ పరిస్థితి తిరుపతిలో ఏమి జరుగుతా ఉందంటే, కరుణాకర్ రెడ్డి కొడుకు చాలా అత్యుత్సాహం. అదేదో చెప్తారు పెద్దోళ్ళు సామెత, నిజం నిద్రపోతా ఉంటే అబద్ధం ప్రపంచం అంతా తిరిగేసి వచ్చేసిందంట. ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. వీళ్ళు ఏదో ఒక ఆరోపణ వేయడం, దాన్ని మేము ఖండించుకొని దానికి చెప్పుకోవడం, ఇదే పరిస్థితి అయిపోయింది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, వాసుదేవన్ గారు, మీకు నేను ఒక వీడియో కూడా పంపించా నైట్. ఆ వీడియో కూడా వీలైతే ప్లే చేయండి. డెఫినెట్గా, లేదంటే పర్వాలేదు. నో డెఫినెట్గా ప్లే చేస్తా. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మీరు సంప్రదాయాన్ని ఖచ్చితంగా స్వామివారి పట్ల ఉన్న భక్తి ప్రపత్తుల్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. మీతో నాకేం డిస్ప్యూట్ లేదు. జరిగిన అపచారం మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నాను, అంతే. అదే సార్ నేను కూడా చెప్తాను. అంటే నేను కూడా ఏం చేస్తానంటే సార్, నేను తెలుగుదేశం పార్టీ అయినా ఒకవేళ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమాత్రం పొరపాటు జరిగినా దాన్ని నేను కడిగి పక్కన పడేస్తాను. అది మీకు తెలుసు, ప్యానల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా తెలుసు. మొన్న కూడా ఒక చిన్న డిబేట్ జరిగింది. మొన్న జరిగినప్పుడు కూడా నేను అక్కడ తప్పుగానే చెప్పా. నేను సమర్థించుకునేదానికి నేను ప్రయత్నించను. ఏదైనా జరిగినట్టు వీళ్ళు చెప్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా నేను దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు గోశాల నిన్న మార్నింగ్ 9:30, 10 o'clock నేను వెళ్ళాను సార్. నేను స్వయంగా నాతో పాటు కెమెరామ్యాన్ తీసుకొని పోయి తీసిన వీడియో నేను మీకు పంపించింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మాకు వ్యక్తిగతంగా ఇబ్బంది జరుగుతుంది అనేది పక్కన పెడితే, శ్రీవారి ప్రతిష్టకు దెబ్బ, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలుగుతుంది అక్కడ. అంటే శ్రీవారి ఆధీనంలో ఉండేటువంటి గోశాలలో ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయా అనేది, అంటే మళ్ళా ఇందాక నేను చెప్పినట్టు నిజం తెలిసేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అప్పటికి కొంతమంది భక్తులు, లేకపోతే గో సంరక్షణకు నడుం బిగించే వాళ్ళు, మనలాంటి కొంతమంది గోవులని తల్లి కంటే ఎక్కువగా పూజించే వాళ్ళు
కొన్ని అభద్రతా భావానికి లోనయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికోసం నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేనే ఇక్కడ నుండి ఆ అబ్బాయిని తీసుకొని నీట్ గా అక్కడ ఏమి జరిగింది, అక్కడ కొంతమందిని విచారించి టోటల్ విత్ వీడియో ప్రూఫ్ తో పాటు మీకు పెట్టాను నేను. అది దయచేసి మీకు వీలైతే డెఫినెట్లీ చేయండి. లేదంటే దయచేసి ఏమీ లేదు, మీరు పంపించారు, ఒక 10 నిమిషాల వ్యవధిలో ఎడిటింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. మీకు డెఫినెట్ అందరికీ చూపిద్దాం, మీరు స్వయంగా వెళ్ళారు కాబట్టి. అదే సార్, ఎందుకంటే ప్రపంచం చూడాలి సార్, ప్రపంచం చూడాలి కాబట్టి అక్కడైతే వాస్తవంగా ఏమీ జరగలేదు సార్. ఒక 2 గోవులు మాత్రం ఈ 20-25 డేస్ లో చనిపోయాయి. అది మనం కూడా ఒప్పుకోవాలి. అది ఎందుకంటే ఒకటి వృద్ధాప్యంలో ఉంది, ఇంకొకటి ఎండ తాపానికి కొంత ఇబ్బంది అయ్యి ఏదో అనారోగ్యం అయ్యి ఆ అనారోగ్యానికి కూడా వాళ్ళు వైద్యులు సంరక్షిస్తూనే ఉన్నారు. కొన్ని జరిగాయి, ఒక 2 మాత్రం జరిగాయి. దాన్ని వీళ్ళు 2 ఫోటోలు తీసుకొని బయట ఎక్కడో జరిగినట్టు కొన్ని ఫోటోలు తీసుకొని దీనికి ట్యాగ్ చేసేసి ఇష్టానుసారం 100 జరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నేను దీనికన్నా ఎక్కువ వాళ్ళను నేను అనలేను, ఎందుకంటే వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆయన కూడా ఒకప్పుడు 2 సార్లు ఈ టిటిడి దేవస్థానానికి చైర్మన్ గా, పాలక మండలి సలహాదారుడుగా తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకప్పుడైతే ఆయన నేను విశ్వసించను, నేను దేవుడి మీద నాకు నమ్మకం లేదు అది అన్నాడు. అది వేరే విషయం కట్ చేస్తే. దాని తర్వాత ఆయనకి వెంకటేశ్వర స్వామి ద్వారా ఆయనకి లబ్ధి చేకూరుతుంది అని తెలిసేపాటికి ఆయన బహుశా ఒక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్ సురేంద్ర నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి కూడా అలా ఆయన్ని దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు వాళ్ళకే తీసుకెళ్లి పదవులు కట్టబెడతాడేమో. ఎందుకంటే సార్ ఇప్పుడు మనము పురాణాలలో కూడా చూడండి, దేవుణ్ణి ఎవరు ఎక్కువగా దూషిస్తారో వాళ్ళని సేవకుడుగా నియమించుకుంటాడు ఆయన. వారిలో ఉండే గొప్పతనం ఏమంటే, మనం ఎంతసేపు దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం, మనం పూజిస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాడు, నా భక్తుడు ఎక్కడ వాడు నన్ను ఎవరైతే దూషిస్తున్నాడో వాడికి నా మహిమ తెలియాలి, అజ్ఞానిగా ఉన్నటువంటి వాడికి అజ్ఞానాంధకారంలో కొట్టు మిట్టాడుతున్నటువంటి వాడికి జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విధంగా మహానుభావుడు ఆయన సేవకుడుగా నియమించుకుంటాడు. దాని తర్వాత మారితే సంతోషం, మారకుండా అదే విధంగా ఉంటే ఇంకా దేవుడు ఏం చేస్తాడో మనం పురాణాల్లో చూసాం, అది జరుగుతుంది, అది వేరే విషయం. దాని తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తానంటే వాసుదేవన్ గారు, ప్యానల్లో ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు, 2014లో వీళ్ళు నిరుద్యోగులు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు పింక్ డైమండ్ గురించి మాట్లాడారు. మీకు గుర్తుంటారు, పింక్ డైమండ్ చంద్రబాబు గారు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా శ్రీవారికి అలంకరించేటువంటి నగలన్నీ కూడా చంద్రబాబు గారి బెడ్రూమ్ లో పెట్టేసుకున్నాడు, తీసుకెళ్లి